హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి లొకాలిటీలో చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ అయితే చూద్దామండి. మనకి ఇంటీరియర్ డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారండి. కుమ్మ పాడేశారు అంతే అండి. చాలా అంటే చాలా బాగా చేయించారు. మనకి ప్లానింగ్ కూడా చాలా బాగా కట్టించారండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ అండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, హౌస్ మోడల్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్గా అయితే చెప్తానండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, అలాగే మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మనం ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. మీ ప్రాపర్టీస్ కూడా నీట్గా వీడియో తీసి ప్రమోట్ చేసి సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్, మనం మెయిన్ ఇంట్లో చెప్పుకోవాల్సింది ఇంటీరియర్ డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారండి. చాలా బాగా చేయించారు. చాలా మంచిగా కూడా ప్లాన్ అయితే చేశారండి. బిల్డింగ్ ప్లానింగ్ కూడా చాలా బాగుంది. అలాగే మనకి అవుట్ సైడ్ కూడా నైట్ టైం లుక్ అయితే చాలా బాగా చేయించారండి. ఎక్కువ స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్ లోకి వస్తే మనకి బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 29x64 అండి. ఇది 206 గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది సెన్స్ లో చూస్తే 4.2 సెంట్స్ అయితే వస్తుందండి. మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 3 BHK హౌస్ అండి. మనకి ఇవన్నీ కూడా నైట్ టైం లుక్ అయితే చూడండి. ఇవన్నీ కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే నైట్ టైం లుక్ అయితే చాలా బాగుందండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగా చేయించారు. ఇక్కడైతే గ్లాస్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇదంతా కూడా స్లాబ్ అయితే యూజ్ చేశారు. మనకి స్టేర్ కేస్ దగ్గర వర్షం అనేది కూడా పడకుండా రూమ్ కింద అయితే చేయించారండి. మనకి అలాగే బిల్డింగ్ చుట్టువైపులు కూడా 4 కెమెరాలు, సీసీ కెమెరాలు కూడా వీళ్ళే వేయించైతే ఇస్తున్నారండి. మనకి అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 40 ఫీట్ రోడ్ అండి. మనకి ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుందండి. ఫ్రంట్ పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. యాంటిక్ టైల్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ సీలింగ్ లో పీవీసీ సీట్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి జిప్సమ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ కి టోటల్ గా టేక్ వుడ్ యూజ్ చేశారండి. ఇది రోజ్ వుడ్ కలర్ డల్ పాలిస్ అయితే తీసుకున్నారు. ఇది గన్ పాలిస్ అయితే వేయించారండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుంది. పక్కన అయితే ఓపెనబుల్ గ్లాస్ అండి. ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర యూజ్ చేసిన లాక్ సెట్ డిజైన్ కూడా చూడండి. ఒక హ్యాండిల్ అండ్ ఒక లాక్ అయితే యూజ్ చేశారు. అలాగే కింద గోజరెట్ లాక్ కూడా యూజ్ చేశారండి. మనకి సేఫ్టీ వైజ్ అయితే చాలా బాగా చేయించారు. అలాగే ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ వరకు చిన్న ప్లాట్ఫామ్ కూడా చేయించారండి. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. గోళ్ళ చమ్మాయింపు రాకుండా మనకి వాల్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే బిల్డింగ్ నార్త్ వైపు సైడ్ వచ్చి 2.5 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్ ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ప్లస్ మనకి బిల్డింగ్ ఆగ్నేయంలో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కి కాంపౌండ్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. మనకి ల్యాండింగ్ అన్నిటి కూడా స్టెప్స్ దగ్గర అయితే టైల్స్ అయితే యూజ్ చేశారండి. ల్యాండింగ్ అయితే కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. అలాగే పైన వర్షం అది రాకుండా రేక్ అయితే యూజ్ చేశారండి. కన్స్ట్రక్షన్ వచ్చి చాలా బాగా చేయించారండి. క్వాలిటీగానే చేయించారు. బిల్డర్స్ దగ్గర ఉండి అయితే కట్టించారండి. బిల్డర్స్ ప్రీవియస్ బిల్డింగ్స్ కూడా మనం అయితే సేల్ చేసామండి. చాలా మంచిగా అయితే ఈ బిల్డర్స్ అయితే మన కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు. ప్లస్ మన మెయిన్ డోర్ తీసి లోపలికి ఎంటర్ కూడా స్ట్రైట్ గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్లో 2x4 వెట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ సీలింగ్ డిజైన్ అయితే చూడండి. టోటల్ గా జిప్సమ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. సీలింగ్ డిజైన్ అయితే మంచిగా అయితే చేయించారు. చుట్టువైపులో కూడా మన రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. అలాగే సీలింగ్ లైట్స్ కూడా చాలా మంచిగా అయితే యూజ్ చేశారు. మనకి సీలింగ్ లో అక్కడక్కడ రాయల్ ప్లాంట్ స్మోక్ డిజైన్ కూడా యూజ్ చేశారండి. సింపుల్ డిజైన్ లో చాలా మంచిగా అయితే తీసుకున్నారండి. హాల్లో స్టైలింగ్ టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. టీవీ యూనిట్ పక్కన మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, హాల్ నుంచి నార్త్ వైపు అయితే 2 విండోస్ అండ్ ఒక డోర్ అయితే ఇచ్చారండి. లోపల గుమ్మాలు కిటికీలన్నీ కూడా గ్రానైట్ తోనే చేయించారండి. అలాగే విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారు. మనకి ఇక్కడ జెడ్ బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. అలాగే WPC విండోస్ అయితే తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే యూజ్ చేశారండి. గ్రిల్ డిజైన్ కూడా బాగుంది. ఇక్కడ కింద యూజ్ చేసిన పుట్లెట్ డిజైన్ కూడా చూడండి. మన ఫ్లోర్ లెట్ డిజైన్ అయితే బాగుందండి. లోపలంతా కూడా చాలా ప్లైన్ కలర్స్ అయితే యూజ్ చేశారు. లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, హాలో కంటే కానీ లెఫ్ట్ సైడ్ ఇక్కడ పార్టీషన్ అయితే ఇచ్చారండి. పార్టీషన్ పక్కన గోడకి అయితే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు. పైన అయితే స్పాట్ లైట్స్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ యూజ్ చేసిన రాయల్ ప్లే డిజైన్ అయితే బాగుందండి. గోల్డ్ అండ్ రెడ్ కలర్ సేల్ అయితే తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ పార్టీషన్ డిజైన్ కూడా బాగుందండి. మనకి కిచెన్ కి డైనింగ్ హాల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ పార్టీషన్ అయితే చేయించారండి. వాల్ పార్టీషన్ అయితే చేయించారు. పార్టీషన్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే చేయించారు. ఇక్కడైతే PVC ప్యానల్ అయితే యూజ్ చేశారండి. అలాగే ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ కింద అయితే ఇచ్చారు. మన ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికైతే బాగుంటుందండి. కింద కూడా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికైతే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఈ పార్టీషన్ లో మొత్తం అంతా కూడా మనకి స్పాట్ లైట్స్ యూజ్ చేయడం వల్ల అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుందండి. ఫ్రెండ్స్, ఇక్కడ యూచర్ లైట్ డిజైన్ అయితే బాగుందండి. ఫ్రెండ్స్, మనకి హాల్ మెజర్మెంట్స్ చెప్పలేదు, ఒకసారి చెప్తున్నాను చూడండి. 11x30 సైజులు అయితే ఇచ్చారండి. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి పార్టీషన్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ డైనింగ్ హాల్ అయితే ఇచ్చారండి. డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగానే వచ్చింది. ఇక్కడ సౌత్ వైపుకి అయితే డోర్ అండ్ విండో అయితే ఇచ్చారు. ఇక్కడ పివోప్ సీలింగ్ డిజైన్ అయితే చూడండి. చుట్టువైపులో కూడా మన రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు.
అలాగే స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ అటకైతే ఇచ్చారండి. అలాగే ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. అలాగే మన డిన్నర్ సెట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ సెల్ఫ్ అయితే ఇచ్చారు. మనకు పక్కనే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి పాయింట్ అయితే ఇచ్చారండి. డైనింగ్ ఏరియా కానీ పెద్దదిగానే ఇచ్చారు. మనకు పార్టీషన్ డిజైన్ కూడా చూడండి, బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడండి. మనకి ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. కిచెన్ లో యూజ్ చేయని వాల్టైర్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. కిచెన్ లో ఈస్ట్ అండ్ సౌత్ పెప్పుతో 2 విండోస్ అయితే ఇచ్చారు. మనకి యూసేఫ్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. అలాగే గ్రైండర్, మిక్సీ, ఓవెన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లగ్ పాయింట్స్ అయితే ఇచ్చారండి. కిచెన్ లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే తీసుకున్నారు. ఇక్కడ గ్లాస్ ప్రాపర్స్ అయితే చేయించారండి. వుడ్ తో గ్లాస్ ప్రాపర్స్ అయితే చేయించారు. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకోవడానికి అయితే వాడుకోవచ్చు. కిచెన్ లో యూజ్ చేయని డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇదంతా కూడా మన స్టోరేజ్ కి అయితే వాడుకోవచ్చు. చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు, ఎందుకంటే గ్లాస్ ఫినిష్ ఇచ్చారు కాబట్టి. అలాగే ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. ఈ బాస్కెట్స్ కూడా చూద్దాం. మనకి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయి. మన కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా పెద్దదిగానే వచ్చిందండి. మన కిచెన్ పక్కన పూజ రూమ్ అయితే ఇచ్చారు. పూజ రూమ్ కూడా చూద్దామండి. మన పూజ రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. ఈజీగా ఒక 4గురికి అయితే సరిపోతుంది. అలాగే దేవుని పెట్టుకున్న ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారండి. ఈస్ట్ వైపు చిన్న కిటికీ ఇచ్చారు. సౌత్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకు అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా కూడా ఇక్కడే ఇచ్చారండి. అలాగే చుట్టూరు కూడా బిల్డింగ్ చుట్టూరు తిరిగాని సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారు. మనకి వెస్ట్ వైపు సందు కూడా సేమ్ ఇంతే సందు అయితే ఉంటుందండి. 20 అంగుళాలు అయితే ఇచ్చారు. మనకి ఎవరైనా సర్వెంట్స్ కూడా ఉంటే ఈ చంద్ర నుంచి వచ్చి వర్క్ చేసుకుని అయితే వెళ్ళిపోయేలాగైతే చేయించారు. ప్లస్ మనకి ఇంటి కన్స్ట్రక్షన్ వైజ్ చాలా బాగా చేయించారండి. ఈ ఇల్లు ఎక్కడ ఉందనేది అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ నియర్ అచ్చంపేట జంక్షన్ లో అయితే ఉంటుందండి. అచ్చంపేట జంక్షన్ దగ్గర కొత్తగా ఫ్లైఓవర్ వస్తున్నారు కదండి, ఆ ఫ్లైఓవర్ దగ్గరలో అయితే వస్తుందండి. ఆ మెయిన్ రోడ్కి అయితే జస్ట్ ఇంటి దగ్గర నుంచి ఒక 1/2 km డిస్టెన్స్ అయితే వస్తుంది. మనకి కొత్తూరు సెంటర్ ఉంది కదండి, ఆ కొత్తూరు సెంటర్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఇల్లు అయితే ఉంటుందండి. మనకి అచ్చంపేట జంక్షన్ అయితే దగ్గరలో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనకి హాల్లో స్టడీకి టీవీ నెట్ అయితే ఇచ్చారండి. టీవీ నెట్ డిజైన్ అయితే బాగుంది. టీవీ నెట్లోనే పైన బాక్స్లో అయితే స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. అలాగే టీవీ నెట్ బ్యాక్గ్రౌండ్ లో మనకు రోప్ లైటింగ్ కూడా యూజ్ చేశారండి. దానివల్ల అయితే చాలా మంచి లుక్ అయితే వచ్చింది. అలాగే టీవీ నెట్ బ్యాక్గ్రౌండ్ లో మనకి ప్యానల్ అయితే యూజ్ చేశారండి. పీవీసీ ప్యానల్ అయితే యూజ్ చేశారు. మనకి ఈజీగా 72 ఇంచెస్ టీవీ కూడా ఈజీగా పడుతుందండి. పక్కనే చిన్న సెల్ఫ్ అయితే ఇచ్చారు. ఇదైతే గ్లాస్ ప్రాపర్లు అయితే చేయించారండి. టీవీ నెట్ డిజైన్ అయితే చాలా మంచిగా అయితే చేయించారండి. కింద రిమోట్స్ అయి పెట్టుకున్నా కూడా సెల్ఫ్స్ అయితే చేయించారు. ఫ్రెండ్స్, మనకి ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఆటో ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటాయండి. మనకి టీవీ నెట్కి ఇలా రావడం వల్ల సోఫా సెట్ అయితే కూడా చాలా బాగా సెట్ అవుతుందండి. ఎందుకంటే హాల్ చాలా పెద్దదిగా రావడం వల్ల సోఫా సెట్ అది కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి టీవీ నెట్ పక్కన మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్, ఇక్కడ బెడ్రూమ్ దగ్గర యూజ్ చేసిన డోర్ డిజైన్ చూడండి. సేమ్ మనకి టీవీ నెట్ దగ్గర సెట్ అయ్యేలాగైతే సేమ్ ప్యాటర్న్ లో మనకి డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 11 అడుగులు 9 అంగుళాలు ఇంటూ 14 సైజులు అయితే ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదిగానే ఇచ్చారు. బెడ్రూమ్ లో సౌత్ అండ్ వెస్ట్ వైపుతో 2 విండోస్ అయితే తీసుకున్నారండి. అలాగే సీలింగ్ డిజైన్ అయితే చూడండి. టోటల్ గా జిప్సమ్ సీలింగ్ అయితే చేయించారు. చుట్టూ వైపులో కూడా మనకు రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. మనకి సెంటర్ లో బాక్స్ అయితే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. అలాగే బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే తీసుకున్నారు. ఇది వాల్డ్రోప్ అయితే తీసుకున్నారండి. సీలింగ్ గడ్ వరకు చేయించారు. మనకి పైన అయితే ఓపెన్ డోర్స్ అయితే తీసుకున్నారు. మనకి కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేశారండి. పక్కన విండో అయితే వచ్చింది. ఇక్కడైతే మన సిస్టమ్ వర్క్ అని ఇలాంటివి చేసుకోవడానికి అయితే బాగుంటుందండి. మనకి ప్లాట్ఫామ్ కింద కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఈ విండో పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కింద అయితే చేయించారు. మనకు క్లోజ్ చేసి ఉన్నప్పుడైతే ఏం తెలియదండి. ఇక్కడ దానికి సంబంధించిన ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి అవసరం లేదనుకున్నప్పుడు క్లోజ్ చేసుకుంటే మనకి ఇది అసలు డ్రెస్సింగ్ ఏరియా కింద అయితే కనిపించదండి. లోపలికి ఇన్బుల్ కలిసిపోలేకైతే చేయించారు. ప్లస్ మనకి ఇక్కడ టాప్ ఓపెన్ బుడ్ డోర్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ఆటో ఇంజిన్స్ అయితే యూజ్ చేశారండి. అలాగే మనకి కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ తీసుకున్నారు కదా, ఈ స్లైడింగ్ డోర్స్ కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుంది. లోపల కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారు. మనకి ఆటో స్టాపర్స్ కూడా యూజ్ చేశారండి. ఇక్కడ కబోర్డ్ దగ్గర యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడొచ్చు. లోపల వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. చాలా క్వాలిటీగా అయితే చేయించారు. మన కబోర్డ్ లో కూడా స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. లోపలంతా కూడా చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారండి.
అలాగే బెడ్రూమ్‌లో మనకి సౌత్ వైపు గోడ చూడొచ్చు. ఇక్కడ రాయల్ ప్లే తీసుకున్నారు గానీ సీలింగ్‌లో సేమ్ ప్యాటర్న్‌లో మనకి ఆ గోడంతా కూడా రాయల్ ప్లే అయితే ఇచ్చారండి. ఇది గ్రీన్ కలర్ అయితే తీసుకున్నారు. రాయల్ ప్లే డిజైన్ అయితే బావుంది. ఈ బెడ్‌రూమ్‌కి ఇక్కడ అటాచ్డ్ వాష్‌రూమ్ తీసుకున్నారండి. ఈ వాష్‌రూమ్ మెజర్‌మెంట్స్ వచ్చి 5x8 సైజ్‌లో అయితే ఇచ్చారండి. దీనికి కూడా గ్రానైట్ కొమ్మాలు అయితే యూజ్ చేశారు. ఇవి కూడా పీవీసీ హార్డ్‌వుడ్ డోర్స్ అయితే యూజ్ చేశారు. అలాగే లోపల స్విచెస్ అన్ని కూడా గోల్డ్ మెటల్ స్విచెస్ అయితే యూజ్ చేశారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ బాగున్నాయండి. లోపల శానిటరీ ర్యాంక్ ట్యాప్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారు. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ వైజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారండి. ఎక్కడ కూడా రాజీ పడకుండా చేయించారు. మాస్టర్ బెడ్రూమ్ ఆపోజిట్ లోనే సెకండ్ బెడ్రూమ్ ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దాం. మనకు సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 11 అడుగులు 9 అంగుళాలు ఇంటూ 10 సైజులు అయితే ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. ఇప్పుడు సౌత్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారండి. టోటల్ గా రాయల్ ప్లే డిజైన్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. చుట్టువైపులో కూడా రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. ఇది బ్లూ కలర్ అయితే యూజ్ చేశారండి. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు కదా డోర్ పక్కన కబోర్డ్ అయితే తీసుకున్నారు. వాల్ డ్రాప్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ యూజ్ చేయండి డెక్ ల్యాంప్ సీట్స్ కూడా బాగున్నాయండి. వుడ్ డిజైన్ లో తీసుకున్నారు. పైన కూడా ఓపెన్ బుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. మొత్తం టోటల్ గా కూడా ఓపెన్ బుల్ డోర్స్ అయితే తీసుకున్నారు. దీంట్లోనే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారు. ఇక్కడ హ్యాండిల్ డిజైన్ కూడా బాగుందండి. మనకి ఈ వాష్రూమ్ కూడా 4.5x8 సైజులు అయితే ఇచ్చారండి. వాష్రూమ్స్ రెండు కూడా పెద్దగానే ఇచ్చారండి. అలాగే ఇక్కడ ఓపెన్ బుల్ డోర్స్ అయితే తీసుకున్నారు. కబోర్డ్ దగ్గర ఇచ్చిన డెక్ ల్యాంప్ సీట్స్ అయితే చాలా బాగున్నాయండి. వుడ్ ఫినిష్ లో తీసుకున్నారు. ఈ మ్యాటి ఫినిష్ అయితే యూజ్ చేశారండి. మన బ్యాక్గ్రౌండ్ లో వైట్ కలర్ అయితే తీసుకున్నారు. సేమ్ మనకి బెడ్రూమ్ డోర్స్ కి అయితే యూజ్ చేశారో అదే సీట్ అయితే ఇక్కడ యూజ్ చేశారండి. మనకి 2 బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ చాలా స్పేసెస్ కానీ వచ్చిందండి. ఇక్కడ గెస్ట్ రూమ్ అయితే ఇచ్చారు. ఈ రూమ్ కూడా చూద్దామండి. ఇది థర్డ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 11x10 సైజులు అయితే ఇచ్చారండి. ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి. పింక్ కలర్ రోప్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. నార్త్ వైపుకి అయితే విండో అయితే తీసుకున్నారండి. అలాగే వెస్ట్ వైపు కూడా ఒక విండో అయితే ఇచ్చారు. ఇక్కడ వెస్ట్ వైపు అయితే వాల్ డ్రాప్ అయితే తీసుకున్నారు. ఇది కూడా సీలింగ్ వరకు చేయించారండి. వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో మనకి డెక్ ల్యాంప్ సీట్స్ అయితే యూజ్ చేశారు. సేమ్ ఇక్కడ యూజ్ అండ్ ప్యాటర్న్ అయితే చూడండి. ఈ సేట్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ యూజ్ అండ్ హ్యాండిల్ డిజైన్ కూడా చూడొచ్చు. లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారు. పైన వచ్చి ఓపెనబుల్ డోర్స్ అండి. కింద వచ్చి స్లైడింగ్ డోర్స్ అండి. ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారు. మన కబోర్డ్ బ్యాక్ సైడ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. ప్లస్ మనకి 3 బెడ్రూమ్స్ లో కూడా 3 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఇచ్చారండి. 3 బెడ్రూమ్స్ లో కూడా మన ఫ్లోర్ సూట్స్ అయితే యూజ్ చేశారు. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ అయితే యూజ్ చేశారండి. చాలా అంటే చాలా మంచిగా ఈ కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. బిల్డర్స్ దగ్గర ఉండి అయితే కట్టించారు. కన్స్ట్రక్షన్ వైజ్ అయితే ఎక్కడ కూడా మీరు ఆలోచించక్కర్లేదండి. ఇంటీరియర్ డిజైన్ వైజ్ కూడా చాలా బాగా చేయించారు. ప్లస్ మనకి ఈ బిల్డింగ్ ప్లాన్ కూడా చాలా మంచిగా అయితే చేయించారు. చాలా మంచిగా కట్టించారండి. మనకి ఇంటి ప్రైస్ ఎంత చెప్తున్నారో అనేది చెప్తాను చూడండి. మనకి ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే బిల్డర్ చెప్పడం వచ్చి 90 lakhs అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తాను చూడండి 90 lakhs అయితే చెప్తున్నారు. ఇది ఫైనల్ అమౌంట్ అయితే కాదండి. మాట్లాడుకుంటే తగ్గిస్తారు. బయట మార్కెట్లో 92 lakhs వరకు అయితే చెప్తున్నారండి. కానీ మన ఛానల్ తరపు నుంచి వస్తే 90 lakhs అయితే చెప్తున్నాం. ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, నెగోసిబుల్ అయితే ఉందండి. ఇంకా మాట్లాడుకోవచ్చు. అలాగే మనకి బిల్డింగ్ 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. అలాగే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్ళి చూద్దామండి. అలాగే ఈ ఇంటి డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. మనకి హౌస్ కోడ్ కూడా స్క్రీన్ మీద ఇస్తానండి. ఒకసారి అయితే చెక్ చేయండి. మీరు హౌస్ చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసి అయితే రండి. మేమే దగ్గర నుంచి చూపిస్తామండి. మీకు నచ్చితే మేమే మాట్లాడి మీకు మంచి ప్రైస్కి అయితే ఇప్పిస్తామండి. ఇంటి కన్స్ట్రక్షన్ వైస్ అయితే చాలా బాగా చేయించారండి. ఎక్కడ కూడా 100% వాస్తు కూడా చేయించారు. ఎక్కడ కూడా రాజీ పడకుండా కన్స్ట్రక్షన్ అయితే చేయించారండి. టోటల్గా 15 పిల్లర్స్ అయితే యూజ్ చేస్తారు. దీనిపైన కావాలంటే మనకి 2 floors వరకు మన కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు. భయ్య మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తున్న వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.